పాలకూర, పెసరపప్పు కూర అండి. చపాతీ, అన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి అండి. మరి దీని తయారీ విధానం ఏంటో చూద్దాము. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాలకూర, పెసరపప్పు కూరని చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి వీటికి ఏమేమి కావాలో చూద్దాం. పాలకూరను నీట్గా కడిగి పెట్టుకున్నానండి. నేను 4 కట్టలు పాలకూరను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాను. పెసరపప్పు నీట్గా కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నానండి. నూనె, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు అండి. ఇవన్నీ ఈ కూరకి కావలసినవి. ఇంకా తయారీ విధానం ఏంటో చూద్దాము. ఒక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, ధనియాలు, ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. ఉప్పు కొద్దిగా వేయాలి. ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలండి ఈ పేస్ట్ని. చూడండి, ఇలా మెత్తగా రావాలి. పెసరపప్పును ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలండి. ముందు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. వాటర్తో సహా వేయాలండి. ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. 70% వరకు ఉడికించుకోవాలండి ఈ పెసరపప్పుని. స్టవ్ వెలిగించుకొని ఈ పెసరపప్పు గిన్నెను పెట్టి ఉడికించుకున్నామండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కూర కోసం కళాయిని పెట్టుకుందాము. నూనెను వేద్దామండి. నూనె కాగాలి కాస్త. నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, పోపు గింజలు, కరివేపాకు, 1 నిమిషం వేగనివ్వాలండి. ఇవన్నీ జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా వీటితో పాటు ముందుగా మిక్సీ పట్టాము కదా పచ్చిమిర్చి పేస్టు, అది కూడా వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయ ఇవన్నీ పచ్చివాసన అంతా పోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఈ పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో పాలకూరను వేద్దాము.
మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందామండి. మాడిపోకుండా చూసుకోవాలండి. మూత తీసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. పాలకూర కూడా వేగిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును కూడా వేద్దామండి. వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందామండి. పాలకూర పెసరపప్పు కూర రెడీ అయిందండి. ఈ కర్రీ చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకే, థ్యాంక్ యూ.